నాగర్ కర్నూలు మున్సిపాలిటీ అశుభ్రతకు నిలయంగా మారిందని స్థానికుల నుండి తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కుక్కల బెడద ఎక్కువ అవడంతో చిన్నారులను పాఠశాలకు పంపాలంటే భయమేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలోని 19, 20, 22 వార్డుల్లో పందులు స్వైర విహారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వివిధ సమస్యలపై ఆవేదనను స్టూడియో 18 న్యూస్ తో పంచుకున్నారు. జిల్లా కేంద్రం మున్సిపాలిటీగా ఉంది. అందులో ఒక నాగరికునిగా నేను బుసిరెడ్డి సుధాకర్ రెడ్డిని చాలా ఆవేదన చెందుతూ మాట్లాడుతున్నా. నాగర్ కర్నూలులో కుక్కల బెడద విపరీతంగా పెరగడం వల్ల అనేక యాక్సిడెంట్లకు అవే మూలాధారం అవుతుంది. ఎక్కడ చూస్తే అక్కడ కుక్కలు ఉన్నాయి. బైక్లో వెళ్ళేటోళ్ళకి కానీ కార్లో వెళ్ళేటోళ్ళకి కానీ ఈ కుక్కలు అడ్డం రావడం వల్ల చాలామంది ప్రాణాపాయంలో ప్రాణాలు కూడా వదిలిపెట్టుకున్నటువంటి కారణాలు ఉన్నాయి. అవి పైగా అవి కరుస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి మీద తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కడంటే చికెన్ షాపులు ఉన్నాయి, చికెన్ వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ వేసి వస్తున్నారు. వాటికి మరిగిన కుక్కలు మనుషుల యొక్క శరీరాలను కూడా తినడానికి సంసిద్ధమై ఉన్నాయి. కాబట్టి వీటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఆ వ్యర్థాలను కూడా ఎక్కడంటే అక్కడ వేయకూడదు. ఈ కుక్కలు పందుల వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులను గుర్తించాలి. ఇంకో 10 నెలల కింద ఈ నాగర్ కర్నూలు టౌన్లో ఎక్కడికక్కడ రోడ్లు తవ్వి పెట్టింది, అవి సంపూర్ణంగా చేయలేదు. ఎక్కడక్కడ బురద నిలబడతా ఉంది, నీళ్లు నిలబడతా ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి. ఇక్కడ మనుషులు నడవడం ఒక పెద్ద గగనం అయిపోయింది, కుక్కల బెడద ఒకటైంది. వీటి వల్ల చాలా యాక్సిడెంట్లు అయ్యి అకాల మరణాలు చెందడం జరుగుతుంది. కాబట్టి మున్సిపాలిటీ తగిన శ్రద్ధ తీసుకోవాలి, ప్రభుత్వం కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తొలిచి ఇంటికి రావాలని కుక్కల భయం ఎక్కువ ఉంది. కుక్కల మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. పందులు ఉడక ఎక్కువైతున్నాయి మా ఏరియాలో. పందుల మీద ఉడక చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు మా ఏరియాలో. ఇంతవరకు ఎవరు రాలేదు. వచ్చి చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీలను కోరుకుంటున్నాం. సుబ్రహ్మణ్యం గుడి కాడ ఉన్న గవర్నమెంట్ స్కూల్ కాడ సారోళ్ళు మున్సిపాల్ వాళ్ళు పట్టించుకోవాలి. పిల్లలు అట్లా తిరిగిపోయి టాయిలెట్ పోసి రావాలి. వాళ్ళు ఏ స్కూల్లోకి వస్తారా ఎక్కడ పోతారా తెలియదు. మళ్ళీ ఆ సార్ వాళ్ళకి ఎట్లా తెలియాలి? వాళ్ళు ఇంటికి పోయినరు అనుకుంటారు, ఊకుంటారు. మా పిల్లలు అక్కడ కుక్కలు కరిస్తే మేమేం చేయాలి? అక్కడ బాత్రూమ్లు కట్టాలి. సంబంధించి కుక్కల బెడద ఉందని నా దృష్టికి వచ్చింది. దాని మీద చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించి ఏంటంటే ఏబీసీ సెంటర్ కూడా మన నాగర్ కర్నూలులో బిల్డింగ్ పూర్తయింది. దానికి సంబంధించి దానిలో కొంత ఎక్విప్మెంట్ అవసరం ఉంది. ఒక 10-15 lakhs ఎక్విప్మెంట్ తెచ్చేది ఉంటుంది. దాని ప్రపోజల్ రెడీ చేస్తున్నాం. ఒక వెటర్నరీ డాక్టర్ కూడా అలాట్ చేసేది ఉంది. అది రెండు వచ్చినప్పుడు మనము దీనికి సంబంధించి ఎక్విప్మెంట్ వచ్చిన తర్వాత సర్జరీలు చేస్తూ డాగ్స్ కంట్రోల్ చేస్తూ ఉంటాం. ప్రజెంట్గా ఏంటంటే కౌన్సిల్ మీటింగ్లో కూడా దీని గురించి చర్చిద్దామని మనం ప్రపోజల్ పెట్టినాము. కౌన్సిల్ మీటింగ్ 2-3 రోజులు చేసి ఆ మీటింగ్లో ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దాన్ని బేస్ చేసుకొని ఏం చేయాలనేది చర్యలు తీసుకుంటాం ఈ 2-3 రోజులు. దాంతోపాటుగా మనకు సీజనల్ వ్యాధుల మీద కూడా కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం మనం. దానిలో భాగంగా ఎవ్రీడే మన వార్డ్ ఆఫీసర్లు, ఆర్పీలు, ఏఎన్ఎంలు వీళ్ళందరూ వాళ్ళని విజిట్ చేస్తూ వాళ్ళ దగ్గరుండి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నారు. అంటే వాటర్ ఎక్కడైతే నిలబడి ఉన్నావో వాటిని తీసేయడం కానీ, టైర్లో కానీ ఇంకెక్కడైనా వాటర్ 2-3 రోజుల నుంచి నిలబడి ఉంటే వాటిని తీసేయడం చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రతి ఫ్రైడే రోజు ఫ్రైడే అనే ప్రోగ్రాం కూడా చేస్తున్నాం. ఒక్కొక్క ఫ్రైడే రోజు ఒక్కొక్క వార్డులో మేము ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించి చైర్మన్ గారు కానీ కౌన్సిలర్ కానీ మేమందరము విజిట్ చేస్తూ అక్కడ ఒక
కొన్ని హౌజెస్ను పర్సనల్గా విజిట్ చేస్తూ దాన్ని అవేర్నెస్ కల్పిస్తుంది. థ్యాంక్ యూ.